శాంతి. అమృతవేళ గురించి మనం 2 పార్ట్స్ చేసాము. ఇప్పుడు 3వ పార్ట్కి వచ్చాము. అయితే బాబ్దాదా చెప్పినటువంటి మహావాక్యాలు ఏంటి అమృతవేళ గురించి అప్పుడప్పుడు చేద్దామని చెప్పేసి దీన్ని కొంచెం గ్యాప్ ఇచ్చాం. ఎందుకంటే ఇది వినడం ఒకటే కాదు, దీని అభ్యాసం చాలా చేయాల్సి ఉంటుంది. ఇంకా బ్యూటిఫుల్గా బాబా ఏం చెప్పారంటే, అమృతవేళ తన భాగ్యం ఎలా ఉంటుంది, భాగ్యాన్ని బాబా ఎలా పాట రూపంలో పాడుతూ ఉంటారు. మీ భాగ్యం ఎంత గొప్పది, మిమ్మల్ని స్వయం భగవంతుడు వచ్చి చదివించడం ఏంటి, మీరు భగవంతుడితో రోజు స్పెండ్ చేయడం, తినడం, తాగడం, పడుకోవడం, లేవటం, ఎవ్రీథింగ్ భగవంతుడు మిమ్మల్ని చూసుకోవడం ఏంటి, అహో భాగ్యం ఎలా ఉంది మీ భాగ్యం అని చెప్పి బాబా తన మాటల్లో ఎలా చెప్పారో ఒకసారి జాగ్రత్తగా విందామా. అమృతవేళ తన భాగ్యము నశ మరియు సంతోషపు స్మృతి. బాబావారిగా అయ్యే భాగ్యం. ఫస్ట్ మనం బాబావారిగా అయ్యే భాగ్యంలో కొన్ని పాయింట్స్ వైజ్గా చెప్పారు. సత్యుగం యొక్క దినచర్యలో చూస్తే ప్రకృతి సహజమైన సవ్వడిని మనని మేల్కొల్పుతుంది. కానీ సంగంయుగి బ్రాహ్మణుల ఆదికాలం అమృతవేళ నుండి శ్రేష్టతను చూసినట్లయితే ఎంత గొప్పదంటే, అక్కడ ప్రకృతి యొక్క సాధనాలు సంగంయుగంలోనేమో ఆదికాలం అనగా అమృతవేళ ఎవరు మేల్కొల్పుతున్నారు? స్వయం ప్రకృతి యొక్క యజమాని భగవంతుడు మేల్కొల్పుతున్నాడు. మధురమైన పలుకులేంటి విన్నారా? బాబా రోజు పిల్లలు, మధురమైన పిల్లలు అంటూ పిలుస్తున్నారు. ఈ సహజ సిద్ధమైన పిలుపు, ఈశ్వర్య పిలుపు సత్యుగి ప్రకృతి యొక్క సవ్వడి కంటే ఎంతో గొప్పది. దానికి అనుభవిలే కదా. దీంట్లో 2వ పాయింట్ చెప్పారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అమృతవేళ మిమ్మల్ని లేపేవారెవరు? బాబా ప్రేమను పొందడం అంటే రోజు మొత్తంలో ఆరంభమే ఎంతో శ్రేష్టమైనది. స్వయం బాబాని కలుసుకోవడానికి పిలుస్తున్నారు, ఆత్మిక సంభాషణ చేస్తున్నారు, శక్తులు నింపుతున్నారు. ప్రతిరోజు యొక్క ఆరంభం ఇంత శ్రేష్టమైనది. బాబా మీద ప్రేమతో లెగుస్తారు, కానీ అప్పుడప్పుడు మొండిగా కూడా లెగుస్తారు. నిజం చెప్పాలనంటే ప్రియమైనటువంటి పాట మిమ్మల్ని మేల్కొల్పుతుంది. అమృతవేళ నుండి బాబా ఎంతో స్నేహంతో పిలుస్తున్నారు, లేపుతున్నారు. మధురమైన పిల్లలు, ప్రియమైన పిల్లలు రండి. వీరి ఆరంభమే ఇంత శ్రేష్టమైనది అయితే మధ్యమము, అంతిమ సమయం అంటే అంతిమం అంటే ఈరోజు అంతిమం ఏమవుతుంది? శ్రేష్టమే అవుతుంది కదా. అంటే రోజంతా బ్యూటిఫుల్. అమృతవేళ నుండి ఎప్పుడైతే లెగుస్తారో పరమాత్మ ప్రేమలో లవ్లీన్గా అయ్యి లెగుస్తారు కదా. పరమాత్మ ప్రేమని లేపుతుంది కదా. దినచర్య ప్రారంభమే పరమాత్మ ప్రేమతో మొదలవుతుంది. ప్రేమ లేకపోతే లేవరు కదా. ప్రేమనే సమయపు గంట, ప్రియమైన గంట మిమ్మల్ని మేల్కొల్పుతుంది. రోజంతా పరమాత్మతో పాటు ప్రతి కార్యం చేయిస్తుంది. ఎంత గొప్ప భాగ్యం. స్వయం బాబానే పరంధామాన్ని విడిచిపెట్టి మీకు శిక్షణ ఇవ్వడం కోసం వచ్చారు. పిల్లలైన మీరు ఎంత దూరం నుండి వచ్చినప్పటికీ పరంధామం కంటే దూరమైతే కాదు కదా. అమెరికా, ఆఫ్రికా దూరమా? పరంధామం అన్నిటికంటే ఉన్నతమైన ధామం. ఉన్నతాతి ఉన్నతమైన ధామం నుండి ఉన్నతాతి ఉన్నతమైనటువంటి భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైనటువంటి పిల్లల్ని చదివించడానికి వస్తారు. ఇలాంటి భాగ్యంను మీరు అనుభవం చేసుకుంటున్నారా? సద్గురు రూపంలో ప్రతి కార్యం కోసం శ్రీమతం ఇస్తారు మరియు సహయోగం కూడా ఇస్తారు. కేవలం సలహా మాత్రమే కాదు, తోడు కూడా ఉంటారు. మీరు ఏమని పాడతారు? నా తోడే ఉన్నారని అంటారు. దూరంగా ఉన్నారని అంటారా? తోడే ఉన్నారు కదా. ఒకవేళ మీరు వింటున్నారని అంటే పరమాత్మ టీచర్తో, ఒకవేళ తింటున్నారని అంటే బాబ్దాదాతో పాటు తింటున్నారు. ఒకవేళ ఒంటరిగా తింటున్నారని అంటే అది మీ పొరపాటు. బాబా అంటారు, నాతోనే తినండి, తోడే ఉంటాను, కలిసే తింటాను, కలిసే తాగుతాను, కలిసే పడుకుంటాను. పడుకోవడం కూడా బాబా జ్ఞాపకంలోనే. లేకపోతే చెడు స్వప్నాలు వస్తాయి, లేక చెడు ఆలోచనలు స్వప్నంలో కూడా వస్తాయి. కానీ బాబాకు మనం అంటే ఎంతో ప్రేమ. అందుకనే ఎప్పుడు అంటూ ఉంటారు, నన్ను తలుచుకుంటూ పడుకోండి. ఒంటరిగా కాదు, లెగిసిన
నాతోడే పడుకున్నప్పుడు నాతోనే, లేచిన నాతోటే, పడుకున్నప్పుడు నాతోటే, తింటున్నా నాతోనే, నడుస్తున్నా నాతోనే. 4వ పాయింట్ చెప్పారు, అమృతవేళ సర్వ సంబంధాలతో బాబాతో మిలనం జరుపుకోవాలి. ఇదే అన్నిటికన్నా సంతోషకరమైన విషయం. ప్రపంచం బికారి, మీరు పిల్లలు. దీనికంటే సంతోషకరమైన విషయం ఏమైనా ఉంటుందా? అమృతవేళ ఈ సంతోషకరమైనటువంటి ఖజానాను ఉపయోగించుకోండి. ఉపయోగించుకోవడం ఖజానాల తాళం చెవి. అమృతవేళ నుండి ఈ సంతోషం అనే ఖజానాను ఉపయోగించుకోండి. ఆలోచించండి, మీతో మీరు మాట్లాడండి. కళ్ళు తెరవగానే ఎవరు మీ ఎదుటికి వస్తారు? మొట్టమొదట సంకల్పంలోనే ఎవరితో కలయిక జరుగుతుంది? విశ్వరచయిత, అన్ని ఖజానాల దాత, సర్వ వరదానాల దాత అయిన బీజంతో మిలనం జరుగుతుంది. ఇతడిలోనే మొత్తం వృక్షమంతా ఇమిడి ఉంది. ఆత్మలందరూ బికారిగా అయి బాబా యొక్క ఒక్క క్షణకాలపు కాంతిని చూడాలనే కోరికతో ఎంత కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నారు. మీరు శ్రేష్ఠ ఆత్మలు, సర్వ సంబంధాల యొక్క మిలనం జరుపుకునే అనుభవాల శ్రేష్ఠ ఖజానాకి అధికారులు. ఇందులో 5వ పాయింట్ చెప్పారు, సంగమయుగపు బ్రహ్మ ముహూర్తంలో అమృత వేళలో శ్రేష్ఠ జన్మ యొక్క కళ్ళు తెరిచారు. మరి ఏం లభించింది? ఎన్ని కానుకలు లభించాయి? కళ్ళు తెరవగానే రుద్రుడైన బాబాను చూశారు. తెల్లకాంతి వర్ణాల బాబాని చూశారు. తెల్లకాంతి వర్ణంలో ఎర్ర చుక్కను చూశారు కదా. ఎవరు చూశారు? శాంతి స్థాపకుడైనటువంటి బాబాని చూశారు. ఎవరిని చూశారు? ఎన్ని కానుకలను ఇచ్చారు? ఎన్ని కానుకలు ఇచ్చారనంటే జన్మ జన్మాంతరాలు ఆ కానుకలతో పాలనను పొందుతున్నారు. ఏది కొనవలసిన పని లేదు. అన్నిటికంటే అతిపెద్ద కానుక వజ్రం కంటే అమూల్యమైన స్నేహపు కంకణం, ఈశ్వర్య జాదు యొక్క కంకణం ఇచ్చారు. దీని ద్వారా ఏది కావాలని అంటే అది ఎప్పుడు ఏ సంకల్పం చేస్తే దానిని ఆహ్వానిస్తారు, వెంటనే ప్రాప్తిస్తుంది కూడా. అప్రాప్తి అనేది బ్రాహ్మణుల ఖజానాల్లో లేనే లేదు. అలాంటి కానుక కళ్ళు తెరవడంతోటే పిల్లలందరికీ లభించింది. అందరికీ లభించింది కదా, ఎవరు ఉండిపోలేదు కదా. ఇందులో 2nd పాయింట్ ఉంది, స్వయం యొక్క భాగ్యాన్ని చూసి ఇతరులకి సంతోషాన్ని పంచండి. స్వయం యొక్క భాగ్యాన్ని చూసి ఇతరులకి సంతోషాన్ని పంచండి. ఇందులో కొన్ని పాయింట్స్ వైజ్గా ఉన్నాయి. ఇప్పటికీ మొత్తం ప్రపంచమంతా ఏదో ఒక చింతలో ఉంది. ఉదయం లేవడంతోటే తన గురించి, పరివారం గురించి, కార్య వ్యవహారాల గురించి, మిత్ర సంబంధికుల యొక్క ఏదో ఒక చింత ఉంటుంది. కానీ మీరు మాత్రం అమృత వేళ నుండి నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి రోజును ఆరంభిస్తారు. అలానే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యి ప్రతి కార్యం చేస్తారు. ఇందులో 2nd పాయింట్ ఉంది, బాబ్దాదా అయితే అమృత వేళ నుండి ప్రతి ఒక్క పిల్లవాడి భాగ్యాన్ని చూస్తున్నారు. ఎన్ని రకాల భాగ్యము ప్రతి ఆత్మలో రాసి ఉంది. అమృత వేళ నుండి భాగ్యం మొదలవుతుంది. ఆత్మిక కలయిక యొక్క భాగ్యము అమృత వేళలోనే తీసుకుని వస్తుంది. ప్రతి కర్మలో మీకు భాగ్యం ఉంది. చూసేది బాబాను. మీకు ఈ కళ్ళు బాబాని చూడడానికి లభించాయి. ఈ చెవులు ఎందుకు లభించాయి అని అంటే బాబా చెప్పేది వినటానికి. మరి భాగ్యమే కదా, ప్రతి కర్మేంద్రియం యొక్క భాగ్యం. కాళ్ళు ఎందుకు లభించాయి అంటే ప్రతి అడుగులో అడుగు వేయడం కోసం. అలా ప్రతి కర్మేంద్రియం యొక్క భాగ్యం వారిది. ఒకసారి మొత్తం లిస్ట్ తీయండి. రోజంతా భాగ్యం ఎంత ప్రాప్తిస్తుంది. బాబాని చూశారు, బాబాది విన్నారు, బాబాతో పాటు పడుకున్నారు, బాబాతో పాటు తిన్నారు, అన్నీ కూడా బాబాతో పాటే చేశారు. చూడండి, సేవ కూడా బాబా యొక్క పరిచయాన్ని ఇచ్చారు, బాబాతో కల్పించారు. ఎంత భాగ్యం కలిగింది. ఇందులో 3వ పాయింట్ ఉంది, అమృత వేళ బాబ్దాదా పిల్లల యొక్క భాగ్యాన్ని గుణగానం చేస్తారు. మిమ్మల్ని మీరు ప్రపంచం మధ్యలో మెరుస్తున్న విశేషమైన మెరిసే నక్షత్రము అని అనుభవం చేసుకుంటున్నారా?
అలాంటి అదృష్ట తారలను బాబానే స్వయం మహిమ చేస్తారు. ఇలాంటి శ్రేష్టమైన భాగ్యం ఇంకెవరికి ఉంటుంది? ఇలా నిరంతరం సంతోషం ఉంటుందా? ఎందుకంటే మీ సంతోషాన్ని చూస్తూ చూసిన వాళ్ళల్లో ఉన్న దుఃఖపు మేఘాలు, దుఃఖపు ఘటనలు సమాప్తమవుతాయి. దుఃఖాన్ని మర్చిపోయి సుఖపు ఉయ్యళ్ళు ఊగుతూ ఉంటారు. ఆ విధంగా మిమ్మల్ని మీరు అనుభవం చేసుకుంటున్నారా? పరుసువేది యొక్క రంగు రాయికి అంటుకుంటే రాయి కూడా బంగారంగా అయిపోతుంది అని మహిమ ఉంది. అదేవిధంగా మీ పరుసువేదుల యొక్క సాంగత్యంలో అనేక ఇనుప యుగపు ఆత్మలు బంగారంలా మారుతారు. ఇలాంటి స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? ఏ ఆత్మ అయినా బికారిగా వచ్చి మీ దగ్గరికి వచ్చినప్పుడు సుసంపన్నంగా అయి వెళ్ళింది. ఇలాంటి మీ యొక్క భాగ్యపు చిత్రంను రోజు దర్పణంలో చూసుకుంటున్నారా? ఏ సమయంలో చూస్తారు? అమృతవేళ చూసుకుంటున్నారా? అమృతవేళ చూసుకునేందుకు నిశ్చయమైందా? లేక నడుస్తూ తిరుగుతూ ఎప్పుడంటే అప్పుడు చూస్తారా? రోజంతటిలో ఎన్నిసార్లు చూస్తారు? ఈరోజు ఫ్యాషన్ ఏంటంటే పదే పదే ముఖాన్ని అద్దంలో చూసుకోవడం. వారు తన రూపురేఖలను చూసుకుంటారు, మీరు మీ భవిష్యత్తును చూసుకుంటారు. మీకు మీ రూపురేఖల మీద శ్రద్ధ ఏమీ లేదు, కానీ ప్రతి క్షణము మీ యొక్క భవిష్యత్తును శ్రేష్టంగా చేసుకునేందుకు శ్రద్ధ ఉంది. మీ యొక్క భాగ్యపు చిత్రాన్ని చూస్తారు. నా యొక్క చిత్రంలో ఎంతవరకు ఆత్మీయత నిండి ఉంది? 4వ పాయింట్ చెప్పారు. అమృతవేళ అందరూ దిల్కుష్ మిఠాయిని తింటున్నారా? సేవాదారి ఆత్మ రోజు దిల్కుష్ మిఠాయి తింటారు, మరి ఇతరులకి తినిపిస్తారు. అప్పుడు మీ వద్దకు నిరుత్సాహపు విషయాలే రావు. తెలివైన వారు ఇక్కడ అక్కడ విషయాలను తీసుకుని రారు. లేదు అనుకోండి, దీనికోసమే సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. కేటాయించకపోతే సమయం మిగులుతుంది కదా. ఆ సమయంలో ఎంతోమందికి దిల్కుష్ మిఠాయిల్ని తినిపించవచ్చు. 5వ పాయింట్ చెప్పారు. బాబా లాంటి వారు ఎవరూ లేరో అదేవిధంగా మీ భాగ్యం లాంటిది కూడా ఇంకెవరికీ లేదు. బాబ్దాదా స్నేహము తప్పకుండా సమీపంగా తీసుకునే వస్తుంది. అమృతవేళ లెగిసి బాబాతో ఆత్మిక సంభాషణ చేసినట్లయితే అన్ని పరిస్థితులకి సమాధానం స్పష్టంగా కనిపిస్తుంది. ఏ విషయమైనా దానికి సమాధానం ఆత్మిక సంభాషణలోనే లభిస్తుంది. మధుబనం యొక్క వరదాని భూమి నుండి విశేషంగా ఈ వరదానాన్ని తీసుకుని వెళ్తే ఇంకా లిఫ్ట్ లభిస్తుంది. బాబా ఉన్నదే భారాన్ని మోయటానికి. ఉంటే స్వయం మీరెందుకు బరువును మోస్తున్నారు? ఎంత తేలికగా ఉంటే అంత పైకి ఎగురుతారు. తేలికగా అవడంతో ఉన్నతమైన స్థితి తయారవుతుంది అనేది అనుభవం చేసుకుంటారు. 6వ పాయింట్ చెప్పారు. అమృతవేళ పాటని పాడడం మొదలు పెడతారు. దినచర్యలో లేవడమే పాటతోటే. బాబాది మరియు తన శ్రేష్ఠ జీవితం యొక్క మహిమను పాడుతూ ఉండండి. జ్ఞానపు పాటలు పాడండి. అన్ని ప్రాప్తుల యొక్క పాటను పాడండి. ఈ పాట పాడడం రాదా? వస్తుంది కదా. పాటలు పాడండి. సంతోషంతో నాట్యం చేయండి. సంతోషంతో నాట్యం చేస్తూ ప్రతి కార్యంను చేయండి. ప్రతిరోజు పాటలు పాడుతూ ఉండండి. సంతోషంతో నాట్యం చేయండి. 3వ పాయింట్ చెప్పారు. సాగరం యొక్క అలల్లో ఇమిడిపోండి. సాగరం యొక్క అలల్లో ఇమిడిపోండి. ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. రోజు మొత్తం ఏమి అనుభవం చేసుకుంటారు? ప్రేమరూపి అలలు స్వతహాగానే ఉప్పొంగుతాయి కదా. ఎంతెంతగా జ్ఞానసూర్యుడి కిరణాలు లేక ప్రకాశం పెరుగుతుందో అంతగా ప్రేమరూపి అలలు ఉప్పొంగుతాయి. అమృతవేళ జ్ఞానసూర్యుడి యొక్క జ్ఞానమురళి ఏం పనిచేస్తుంది? అలలు ఉప్పొంగుతాయి కదా. అందరికీ అనుభవం ఉంది కదా. ఏ విధంగా జ్ఞానపు అలలు, ప్రేమ అలలు, సుఖపు అలలు, శాంతి మరియు శక్తి యొక్క అలలు ఉప్పొంగుతాయి అనే అలల్లో ఇమిడిపోతూ ఈ అలౌకికమైన వారసత్వాన్ని ప్రాప్తించుకున్నారు కదా. ఇదే బ్రాహ్మణ జన్మ. అలల్లో ఇమిడిపోతూ సాగరుడు సమానంగా అయిపోతారు. 2వ పాయింట్ చెప్పారు. అమృతవేళ విశేషంగా ఏ అలల్లో ఆడుకుంటున్నారు? బాబ్దాదా యొక్క స్నేహపు అలల్లో ఆడుకుంటున్నారు కదా. ఆత్మలందరిలో ఒక్క బాబా తప్ప ఇంకేది గుర్తుండదు. సహజంగా గుర్తుంటుందా? శ్రమ చేయాల్సి వస్తుందా? సహజంగా ఎలా అవ్వాలి? స్నేహం వల్ల. అంటే కేవలం ఈ రోజు మాత్రమే స్నేహపు రోజున. సంగమయుగమే పరమాత్మ స్నేహపు యుగం. యుగం యొక్క మహత్యాన్ని తెలుసుకుని స్నేహపు అనుభూతుల్ని అనుభవం చేసుకోండి.
స్నేహసాగరుడు స్నేహపు వజ్ర వైడూర్యాలని పళ్ళెంలో నింపి ఇస్తున్నారు. మరి స్వయాన్ని నిండుగా ఉంచుకోండి. కొద్దిపాటి అనుభవంతో సంతోషపడకండి, సంపన్నంగా కండి. భవిష్యత్తులో కూడా స్థూలంగా వజ్ర వైడూర్యాలతో అలంకరించబడతారు. ఈ పరమాత్మ ప్రేమ యొక్క వజ్ర వైడూర్యాలు అమూల్యమైనవి. అందుకని వీటితో సదా అలంకరించుకుని ఉండండి. ఓం శాంతి.